హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శుభమస్తు వ్లాగ్స్. ఈరోజు రాజ్మా దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశలకి నేను క్వాంటిటీ అనేది 1 గ్లాస్లో చూపిస్తున్నాను. రాజ్మాని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇది గుడ్ ప్రోటీన్ ఫుడ్. దీనిలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం అండ్ విటమిన్ సి అనేది మనకి లభిస్తుంది. సో మనం ఫస్ట్ ఇక్కడ 1 గ్లాస్ తీసుకున్నాం కదా, ఇది శుభ్రంగా వాష్ చేస్తున్నాను. తర్వాత మంచి నీళ్ళు వేసి సోక్ చేస్తున్నాను. ఒక 5-6 అవర్స్ సోక్ చేయాలి వీటిని. 6 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న ఈ వాటర్తోనే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్సీలో గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న పిండిలో మనం రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రాజ్మా తీసుకున్నాం కదా, రైస్ ఫ్లోర్ కూడా 1 గ్లాస్ తీసుకున్నాను. మీకు కావాలంటే రైస్ ఫ్లోర్ కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్ ఫ్లోర్ని వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మీకు బియ్యం పిండి అనేది అవైలబుల్గా లేకపోతే బియ్యం కూడా మనం నానబెట్టేసుకొని రాజ్మాతో పాటు అది కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ బియ్యం పిండి ముద్దలో గ్రైండ్ చేసుకున్న రాజ్మా పిండిని కలుపుతున్నాను. రాజ్మా బీన్స్ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా దోశలు వేసుకుంటే బాగుంటాయి. ముద్ద చేసుకున్న బియ్యం పిండిని రాజ్మా పిండిని ఇలా కలుపుకోవాలి. ఈ పిండిని వెంటనే దోశలు వేసుకోకూడదు. నైట్ అంతా మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే మార్నింగే మనం దోశలు వేసుకోవచ్చు. ఇలా నైట్ అంతా పులియబెట్టుకున్న పిండితో కొంచెం పిండి నేను తీసుకుని ఇలా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వాటర్ యాడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. ఈ బ్యాటర్ని ఇలా రెడీ చేసుకున్న పిండితో మనం రాజ్మా దోశలు అనేది వేసుకోవచ్చు. ఈ రాజ్మా దోశలు పిల్లలకి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలాగే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఈ దోశలు మార్నింగ్ టైం మాత్రమే తీసుకోవాలి, నైట్ టైం తీసుకోకూడదు. ఎందుకంటే దీంట్లో ఫైబర్, ప్రోటీన్ అవి ఉండడం వల్ల డైజెషన్ అనేది స్లోగా అవుతుంది. మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. వీక్లీ వన్స్ ఇలాంటి హెల్తీ దోశలు తీసుకోవడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కాస్త సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే ఇలా రాజ్మా లాంటివి తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.